హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న మూవీ సోలో బాయ్. 7 హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పివి నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అన్నమాట. బట్ ఉయ్యాల జంపాల తరువాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫారం ప్రతి ఒక్కరికి వస్తాయి, టైమింగ్స్ ఇంకోటో. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు. ప్రతి డైలాగు ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, నా సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఉన్నారండి. అచ్చా పోనీ డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడని అమ్మ అని పిలవలే, అలా ఏం లేదు. ఇలా అని నేను ఇప్పుడు ఏది చెప్పడమో ఇంకోటో ఏమి చెయ్యను. బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుల్ని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది. అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు. ఈరోజు కూడా శనివారం అదే గెటప్లో వచ్చారు. సో ఆయన మంచితనమే బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ 7 హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడతాను. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే. అవునండి కదా? అవునా కదా? ఎవ్వరు అవునని చెప్పరండి. మన సోల్మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు. అక్కడ అందరూ 1, 2, 3 సోలోలు ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏవి చూసాం, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా మీరు స్వీట్ మనకేమంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి. 3rd మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో, కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా, లైక్ సినిమా కెమెరాస్లో తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ హీలియంతో వెళ్దామా, అదేదాన్ని డిఓపి కంటే బ్రో మనము సాహో సినిమా తీసిండ్రు కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమాకి అన్నాడు. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్తో మాట్లాడి, సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి
కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన బిగ్ పిక్చర్స్ వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ దెమ్. బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా, అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాము, కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్, చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడా శాండీ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తా నేను. సో మరిన్ని అప్డేట్స్తో తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మాస్ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిండు. లైక్ అది విజిల్స్ అనమాట. ఒకసారి మీరు పాట వింటే మాత్రం, సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ చేయబోతున్నాము. అది ప్రాపర్గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్గా షూట్ చేసి అది జనాల్లోకి తీసుకెళ్లాలని మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి, సో అన్నీ చాలా మంచి క్వాలిటీతోని రెడీ చేసినాం మేము ఆల్రెడీ. సో టీజర్ అండ్ సాంగ్స్ సో తొందరలో మీకు. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కిషోర్ దాత్రక్ హీరోయిన్లుగా సతీష్ రాపోలు తెరకెక్కించిన మూవీ తెప్ప సముద్రం. రవిశంకర్, చైతన్యరావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నీరుకంటి మంజుల రాఘవేంద్ర గౌడ్ నిర్మించారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా మూవీ మేకర్స్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా హాజరైన ఈ మూవీ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నా చీఫ్ గెస్ట్స్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఈ సినిమా నా ఫస్ట్ సినిమా టెక్నికలీ. సో ఇంకొకటి ఐ రియలీ థ్యాంక్ రాఘవేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. నేను జస్టిస్ చేసినా అని అనుకుంటున్నా. అండ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మూవీలో విజువల్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ద మూవీ పిఆర్ గారు, రోహిత్ గారు, మీరు ట్రైలర్లో చూసిన బీజిఎం ఒక లెవెల్ అయితే మీరు మూవీలో చూసిన బీజిఎం ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ద బీజిఎం ఇన్ ద ఫిల్మ్. మామూలుకి ఏముండదు, కానీ వీళ్ళు బతకాలి, పిక్చర్ ఫీల్డ్ బతకాలి. ఇట్లా వేలాది మంది మళ్ళీ ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, అందరు జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ జీవనోపాధి. కాబట్టి మాలాంటి వాళ్ళ గురించి ఆ కళ్ళు ఎంత ఎదురు చూస్తున్నాయి చూడు. ఎవరు మంజుల రాఘవేంద్ర కావచ్చు అంటే ఇట్లాంటి వాళ్ళు మంచి కోరుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకంగా మావాళ్ళు పిక్చర్ తీశాడు, మావాళ్ళు పిక్చర్ తీశారు. వాళ్ళకి 50 ఏళ్ళ నుంచి అలా తండ్రులు తాతలు తీస్తూనే ఉన్నారు వాళ్ళకి, ఆ బాబులకు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా మీ కళలు, మీ గలాలు ఇట్లాంటి కష్టపడే వాళ్లకు, క్రియేటర్స్కు కొత్త ఊపిరిపోయాలి. ఈ సమాజం కూడా దయచేసి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. నేనైతే సినిమా బాగుంటుంది. ఇప్పుడే యాంకర్ గారు అన్నారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసింది అది ఎలా ఉంది సార్ అని చెప్తే బాగోదు, నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. అంటే ఇప్పుడు మేము కొన్నిసార్లు చేయరాదు. ఇప్పుడు ముందైతే 20 ఏళ్ళ ముందైతే మేము కూడా చేసేవాళ్ళం బాగానే. కాబట్టి ఏంటంటే పిక్చర్ కూడా చాలా బాగుంది. కథనం కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఈ హీరోయిన్స్ యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా నేను చెప్పినైతే అర్థం చేసుకోండి. మిగతా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పడానికి ఈ మూవీ ఆడియో లాంచ్కి రావడం, సినిమా
కృంగిపోకుండా అది హిట్ అయినా సక్సెస్ అయినా సరే దానికన్నా నెక్స్ట్ ఈ తప్పులు రియలైజ్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే దాని మీద ఉంటారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టండి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్కి కూడా ఎంకరేజ్ చేసి మొత్తం రాకపోయినా సరే అది సేల్ అయ్యేలాగా కొంచెం మీడియా వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళకి ఇలా మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలిసిందే సినిమా, అంతే సినిమా ప్రపంచం, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఫ్యూచర్లో మీకు పెద్ద పేరు వచ్చినా సరే ఇప్పుడైతే ఎలా ఉన్నారో బడ్జెట్ కన్సర్న్స్ పెట్టుకొని ఉన్నా వచ్చి ఎలాగైతే పనిచేస్తున్నారో సపోర్ట్ చేద్దాం వీళ్ళకి అని. మీరు ఇన్ ఫ్యూచర్ నిజంగా పెద్దవాళ్ళు అయినా సరే మీకు వీలు ఉంటే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ చిన్న సినిమాలకి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చిన్న సినిమాలు. భానుచందర్, కిరణ్, చందన, శ్రీకృష్ణన్, చెమ్మక్ చంద్ర, రేఖ నటీనటులుగా వెంకట్ రామల్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రైఫిల్. సాయి సిద్ధార్థ రమల్ల నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే చిత్ర యూనిట్ స్పెషల్ ప్రీమియర్ షోను ఫిలిం ఛాంబర్ లో ప్రదర్శించారు. అనంతరం మూవీ మేకర్స్ మీడియాతో ముచ్చటించారు. మేమందరం కలిసి కూడా నేను ఆయన ఒక 4 మూవీస్ చేయడం జరిగింది. నేను చేసిన 12 మూవీస్లో నాతో కో ఆర్టిస్ట్గా ఆయన ఒక 4 మూవీస్ చేశారు. అలా మా శ్రేయోబి లాస్ట్లు కాబట్టి నేను ఆయన మూవీ నటించిన మూవీ చూడడానికి వచ్చాను. చూశాను సార్, చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, మన డైరెక్టర్ గారు వెంకట్ గారు తప్ప. మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు చేసే తొలి ప్రయత్నాన్ని ఇది ఒక మొదటి మెట్టు. వీళ్ళు ఇంకా ఎన్నో అంచెలుగా ఎదగాలని, ఇంకా చాలా మెట్లు ఎక్కాలని వీళ్ళకి. నా ప్రస్థానం ఈ కల్చరల్ ఈ రంగంలో చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్నాను. బట్ నన్ను ఒక సెలబ్రిటీకి ఈ వేదిక మీద నించుని ఇలాంటి వేదికల మీద నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. యాజ్ అంటే ఒక స్పోక్స్ పర్సన్గా, అంటే చాలా సబ్జెక్ట్ మాట్లాడడానికి వేదికల మీద నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామింగ్ చేస్తాను. అండ్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సంథింగ్ యాజ్ ఇట్. కానీ నేను ఒక సెలబ్రిటీగా ఈ వేదిక మీద సినిమా రంగానికి సంబంధించి మాట్లాడేందుకు కానీ, సినిమాలో పనిచేసేందుకు కానీ, పని చేసినందుకు గాను నాకు బ్యాక్ బోన్గా ఉన్న మా మిస్సెస్ ద్వారానే నేను సెలబ్రిటీగా ఈ వేదిక మీద ఇక్కడ దర్శకుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. అందుకు ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సినిమాని బయటకు రిలీజ్ చేయాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని అని ప్రజెంట్ ఆలోచిస్తుంటాం. ఒక కామెడీ కానీ, లేదంటే ఒక రొమాన్స్, లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్, ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది, ప్రజెంట్ సమాజం ఏమైపోతుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళు కంపల్సరీ రేటింగ్స్ రావాలి, నాకు ఈ ప్రజెంట్ జనరేషన్ ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు వచ్చిన రాకపోయినా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వెల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వడంలో వెల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికి గాను ఎంటర్టైన్మెంట్ రంగంలో రామ్ చరణ్ చేసిన సేవలకు వెల్స్ యూనివర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది. நான் சென்னை பற்றி ரொம்ப கம்மி பேசினேன். ஐ வாண்ட் டு தேங்க் சென்னை ஸோ மச் பிகாஸ் நாட் ஓன்லி இன் த ஃபீல்ட் ஆஃப் ஆக்டிங், பிஸ்னஸ். இப்போ உபாசனா என்னோட ஒய்ஃபோட ஃபாதர், கிராண்ட் ஃபாதர் அப்போலோ கூட இங்கேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. என்னோடய ஃபாதர் சென்னையிலேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. 80% ஆஃப் த ஃபிலிம் இண்டஸ்ட்ரி, தெலுங்கு ஃபிலிம் இண்டஸ்ட்ரி இங்கேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. சென்னை எவ்வளோ பெரிய ஹார்ட் இருக்குது, எவ்வளோ பெரிய கிவிங் மனசு இருக்குது. இட் என்கரேஜ்ட் ஆல் த ட்ரீம்ஸ். யூ ஹாவ் அ ட்ரீம், யூ கம் டு சென்னை, அது நிஜமாயிடும்.
அந்த மாதிரி சிட்டி சென்னை சிட்டி. Not only politicians and actors, business people, Chennai, land of opportunity, land of dreamers. That's why I want to thank Chennai. I was born here in Vijaya Hospital. Padma Sheshadila, I finished started my education, first doctorate in Chennai. So that is Chennai for me. హైదరాబాద్ కోకాపేట్ మూవీ టవర్స్ లో శివకేశవ మహా సన్నిధానం టెంపుల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దగ్గుపాటి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అందరూ ఎవరు ఏ ఇదిలో ఉన్నా కూడా సార్, అదే ఇందాక నేను చెప్పాను, దేవాలయ నిర్మాణం అనేది మాత్రం అది దైవలిఖితం. భగవంతుడి దయ వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం, కౌంటీ మొత్తం, అలాగే దాతలందరూ కలిసి ఇది అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ దేవాలయ నిర్మాణం జరిగిందండి. శైవకేశ్వర దేవాలయం అండి. అంటే 2 తుది స్తంభాలు ఉంటాయి. శైవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి, వైష్ణవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం. ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి దేవాలయంలో తీసుకునేలాగా అన్ని చేశారంటే, హోమశాలలు ఏది కావాలంటే అది మొత్తం అన్ని అందుబాటులో ఉండేలా చేశారంటే చాలా హ్యాపీ సార్. మనకి సినిమా దాన్ని మించి సార్ ఇక్కడ దేన్ని మించి కాదు సార్, ఏదైనా దైవాన్ని మించి, దాని తర్వాత ఏదైనా సరే సార్ అక్కడ ప్రత్యేకత అక్కడదేనండి. ఫిల్మ్ నగర్ ప్రత్యేకత ఫిల్మ్ నగర్దేనండి. ఈ మూవీ టవర్స్ ఈ శివసేన ఇదేనండి. సో దేని ప్రత్యేకత దానిదేనండి. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలండి, బ్రెయిన్ చక్కగా ప్రజెంట్గా ఉండాలండి, పాజిటివ్ వైబ్స్ ఉండాలండి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అది చాలా హ్యాపీ. సినిమా వాళ్ళంటే ఓన్లీ నాట్ ఓన్లీ సినిమాస్, దైవం కూడా మాకు ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు నిర్మాణం ద్వారా సార్ మాకన్నా చాలా మేధావులు ఉన్నారండి, నో డౌట్ అండి. ఈ రోజు మాకు యోగ్యత ఉంది అని అంటే, ఈ యోగం వచ్చింది అంటే దేవుడు ఆశీస్సులు, పెద్దల ఆశీర్వాదం, మీలాంటి శ్రేయభిలాషులు. సో కంపల్సరీ దేవుడి ఆశీర్వాదాలని ఇంకెంతో జరగదండి. మాకు ఇది కంపల్సరీ ఉంటుంది సార్. ఇది దైవ సన్నిధి సార్, మాట్లాడతాం తప్పకుండా. త్వరలోనే అనౌన్స్ చేస్తున్నాం. ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసుకుని అనౌన్స్ చేద్దామని ఆగామండి. సార్ తప్పకుండా మీరు అఖండ చూశారు. పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ, ఈ మూడిటి మీదే టచ్ చేసి వెళ్ళడం జరిగిందండి. ఈసారి కూడా సొసైటీకి కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి. దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్. చాలా మంచి దీంతో పెడతాము. దైవత్వం అంటారా, తప్పకుండా మన భారతీయులు, ప్రతి భారతీయుడు నరనరాల్లో ఇంకిపోయి ఉందండి అది. సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలా, మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు సార్. సో ఈ దేవాలయానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అందరూ ఫోన్ చేసి పెట్టాను. ఇక్కడ ఒకనాడు ఏమీ లేని చోట కొంతమంది ఇండస్ట్రీలోని పెద్దలు ఊహించనంత విధంగా ఇది ఇక్కడ ఈ టవర్స్ ని కట్టారు. అందులో వేలనారాయణ గారు ముఖ్యుడు ఈ టవర్స్ కట్టడంలో. కొంతమంది ఇక్కడ 10 గుళ్ళు వచ్చేలాగా ఒక దైవ, అంటే ఆ సంకల్పం దైవ సంకల్పం అయి ఉంటుంది. ఇవాళ ఇలా కనపడుతున్న ఈ 10 గుళ్ళు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఒక వాళ్ళు వచ్చి కష్టాలు భక్తి చూపించే ఒక ప్రాంతం ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చూడండి, ఇంత పెద్ద దైవ సన్నిధి మనకి ఎక్కడ ఉండదు. దీనికి పనిచేసిన ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండస్ట్రీ బయట నుంచి కూడా కొంతమంది వచ్చి కోఆపరేట్ చేశారు. వాళ్ళ టవర్స్ చాలా మంది డోనర్స్, ఇప్పుడు మనోజ్ గారు అర్బన్ రైజ్ నుంచి, బ్రిగేడ్ వాళ్ళు, ఇలా చాలా మంది అందరూ ఇండస్ట్రీలో నాన్నవాళ్ళు అప్పటి నుంచి అందరు డబ్బులు ఇచ్చారు. కొంచెంగా డిఫరెంట్ పీపుల్ కాంట్రిబ్యూటెడ్ అండ్ నౌ వి బీన్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఎన్సీసీ వార్. 10 గుళ్ళు, వాటిలో వీ హ్యావ్ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష, శివ, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి అండ్ జ్ఞాన సరస్వతి, ఆల్సో నవగ్రహాలు అండ్ కాలభైరవుడు. సో టెంపుల్ ఇస్ ఫుల్లీ ఫిట్, స్టోర్ అన్ని సెట్ చేసాం.
ఈ టెంపుల్ కిందే వీఆర్ బిల్డింగ్ ద భూతులకి స్పేస్ కూడా కట్టాం. దిస్ విల్ హోప్ఫుల్లీ బికమ్ అ వెరీ వెరీ సాలిడ్ థింగ్. దిస్ ఆర్ కాంట్రిబ్యూషన్. నేను చైర్మన్, మన ఇప్పుడు మనోజ్ గారు వచ్చారు, ఇంతకుముందు మన ఇండస్ట్రీలో నారాయణ గారు, శివరామకృష్ణ గారు, సాను అశోక్ కుమార్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సి కళ్యాణ్, భరద్వాజ్ గారు, మేము ఇనిషియల్ ట్రస్టీస్, మిగతా వాళ్ళు అంతా అందరు డోనర్స్. రేపటి నుంచి పూజలు స్టార్ట్, ఇవాళ సాయంకాలం నుంచి అయిపోతుంది. రేపటి నుంచి అన్ని రెగ్యులర్ పూజలు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ విల్ రన్ అండర్ శివకేశ్వర దైవ సన్నిధానం. ఇట్స్ అ ట్రస్ట్. ఇది కంచికామకోటి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేశాం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విజేంద్ర సరస్వతి స్వామిகள் వారు వాళ్ళ ఆధ్వర్యం కింద ఈ గుడి ఉంటుంది. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.